మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఎంబీపీఎస్ జాయిన్ అవ్వాలి అనుకునే పేరెంట్స్కి కానివ్వండి, జాయిన్ చేయాలనుకునే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు దట్స్ అ బిగ్ గేమ్, ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి అని. బట్ ఫ్యూ కన్సల్టెన్సీస్ ఆర్ ఫ్యూ మెంబర్స్ హూ ప్రమోట్ దెమ్ 15 to 20 lakhsలో కోర్స్ మొత్తం కూడా అయిపోతుంది, ఎంబీపీఎస్ అయిపోతుంది అని అంటారు. నిజంగా అంత తక్కువలో ఎంబీపీఎస్ అయిపోయే ఛాన్స్ ఉందా? ఎప్పుడైతే మనం అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి మాట్లాడతామో వీళ్ళకి ఇండియాలో బి కేటగిరీలో అయ్యే కాస్టింగ్ కంటే తక్కువలో అయితేనే అబ్రాడ్ వెళ్తారని ఇందాక అనుకున్నాం మనం. సో ఎప్పుడైతే తక్కువ కాస్ట్లో అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటారో ప్రతి పేరెంట్కి, లేకపోతే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మనకి తక్కువలో వచ్చేస్తుంది అని అంటే హ్యాపీ ఫీల్ అవుతాం, రైట్? సో ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఏమేం పారామీటర్స్ కాస్టింగ్లోకి తీసుకోవాలి అంటే వీళ్ళు లీస్ట్ కాస్టింగ్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, తర్వాత ఫుడ్డింగ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, అంటే ఉండటానికి తినటానికే మీకు 10,000 to 15,000 పర్ మంత్ అనేది కామన్గా అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీ. దీనికంటే ఎక్కువే అవుతుంది కానీ దీనికంటే తక్కువ అయ్యే కంట్రీస్ ఎక్కడా లేవు. 10,000 to 15,000 పర్ మంత్ ఎక్స్పెండిచర్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇయర్కి ఎంత వస్తుంది? 1.2 lakhs నుంచి 1.8 lakhs ఓన్లీ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్.